ఖైదీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఆలీ అప్పుడు దాకా బాలనటుడు, ప్రేమ ఖైదీ తోటి ఒక మెచ్యూర్ యాక్టర్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నది ముగ్గురు కంపెనీలు, కోట గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు. తర్వాత 4వ నేను ఎంట్రీ. ఇంకా అక్కడి నుంచి చాట, ఎక్స్క్యూజ్ మీ, హలో బ్రదర్లో, అలీబాబా డజన్ దొంగలు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు జాకీ చాన్ లాంగ్వేజ్. సో అట్టగా మాయలోడు, దాంట్లో వితౌట్ డైలాగు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ అంతే. ఇంకా అక్కడి నుంచి ఇక శ్రీకృష్ణారెడ్డి గారు అలీ మంచి టాలెంటెడ్, ఎందుకు మనం అలీని హీరో చేయకూడదు అనుకొని మన ఫైన్ డే పిలిచి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు అన్నారు. ఏంటి సార్ అన్న, నువ్వు పెట్టు అన్నారు. జనరల్గా ఆర్టిస్ట్ కదా, ఓహో ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కోసం పెట్టించుకుంటున్నాడేమో అని పెట్టేశాం. తర్వాత చూస్తే 10 days తర్వాత అగ్రిమెంట్ సంతకం పెట్టావు, చదివావా ఏంటి అన్నారు. ఏం లేదు సార్, నేను చదవలేదు, మీరు పెట్టమందని నేను పెట్టాను, ఒకసారి చూడు అన్నారు. యాజ్ ఎ హీరో అలీ 2 films మనీషా ఫిలిమ్స్, ఒకటి కాదు 2, ఒకటి యమలీల, 2 ఘటోత్కచుడు, ఒకదానికి 50,000, ఒకదానికి ₹1,00,000. చూసి నేను హీరోయిన్ సార్, నువ్వు చేయగలవా అన్నారు. ఒక 2-3 వారాలు ఆడితే చాలు అనుకున్నా. సినిమా సంవత్సరం ఆడింది. కానీ బేసిక్గా హీరో అవుదాం వచ్చిన వాళ్ళకి ఛాన్సులు రావు. కమెడియన్ అవుదామని లేదా ఆర్టిస్ట్ అవుదామను ఒక ఎయిమ్తో వచ్చిన వాళ్ళకి మీకు అనుకోకుండా వచ్చే అవకాశం ఏమనిపించింది ఆ రోజు? మీరు ఎట్లా అనిపించింది ఆ రోజు అవకాశం చూసి? నేను ఎక్స్పెక్ట్ చేయలే, వచ్చింది అంతే, దట్స్ ఇట్. ఓకే సార్ అంటే నువ్వు చేయగలవా, నువ్వు తక్కువ ఆర్టిస్ట్ అనుకుంటున్నావు, ఇక్కడ చాలా టాలెంట్ ఉంది, నువ్వు డ్యాన్స్ చేయగలవు, కామెడీ చేయగలవు, డైలాగులు బాగా చెప్పగలవు, ఇక చాలా చేయగలవు, నువ్వు నీతో ఏం చేయించాలో మాకు తెలుసు అన్నారు. సరే అని చెప్పేసి ఇక యమలీలా మీరు ఎన్ని కామెడీ పాత్రలు చేసినా ఈ చాట బుచ్కి అనేది మాత్రం అలా గుర్తుండిపోయింది మా అందరికి. ఎక్కడి నుంచి దాకొచ్చారు ఈ చాట బుచ్కి? ఈ డిఫరెంట్ కంట్రీస్ వెళ్తుంటాం. అక్కడ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఏంటిది బొకే అంటాం మనం, సమ్ అదర్ కంట్రీలో దీన్ని ఏదో అంటారు, దాన్ని లాంతర పగిడి అంటారు అక్కడ. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ వాడతాం.